ఇటీవలే ఉత్తరాదిన 3 రాష్ట్రాల్లో విజయడంకా మోగించిన తర్వాత బీజేపీ ఇక లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఇప్పటి నుంచే అభ్యర్థుల ఎంపిక కసరత్తును కూడా ప్రారంభించింది. వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల్లో ప్రస్తుతం 100 మంది సిట్టింగ్ ఎంపీలకు టికెట్ లభించడం అనుమానమే అంటున్నారు. దీనికి ప్రధాన కారణం వయస్సుపై పడ్డం, రెండోది పర్ఫార్మెన్స్ అని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. అభ్యర్థుల ఎంపిక కసరత్తు మొదలుపెట్టింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో సుమారు 100 మందికి టికెట్లు అనుమానమే అంటున్నారు పార్టీ వర్గాల వారు. దీనికి కారణం వయస్సు మీద పడ్డం, ఎంపీలుగా పేలవమైన ప్రదర్శన చూపించడంతో వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కడం అనుమానమే అన్న టాక్ వినిపిస్తోంది. ఉదాహరణకు అలాంటి వారి విషయానికొస్తే వరుణ్ గాంధీ, మనేకా గాంధీ, గౌతమ్ గంభీర్, కిరణ్ ఖేర్, శ్రీపాద యెస్సో నాయక్ జాబితాలో ఉన్నారు. వారి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేసే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల ముగిసిన శాసనసభ ఎన్నికల తర్వాత పార్టీలో సీనియర్ నాయకులైన శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధరా రాజే, రమణ్ సింగ్లకు ముఖ్యమంత్రి పదవులు ఇవ్వడానికి పార్టీ అధిష్టానం నిరాకరించింది. ఇటీవల ముగిసిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో సుమారు 100 మంది ఎంపీలు డేంజర్ జోన్లో ఉన్నట్లుగా పార్టీ వర్గాలు అందిస్తున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కాగా పార్టీ అధిష్టాన వర్గం ఇటీవల ఎంపీల పనితీరుపై సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో సుమారు 100 మంది ఎంపీల పనితీరు అస్సలే బాలేదని తేలింది. ఎక్కడైతే అభ్యర్థులు బలహీనంగా ఉన్నారో అక్కడ ముఖ్యమంత్రులను, సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా నిలబెట్టాలనే ఆలోచనలో ఉంది బీజేపీ హైకమాండ్. 2019లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 99 మంది సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు నిరాకరించిందని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. వారి స్థానంలో కొత్త వారికి టికెట్లు ఇచ్చిందని వారు గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా పార్టీ అధిష్టానం సర్వే రిపోర్టులను అధ్యయనం చేస్తోంది. బలహీనమైన ఎంపీల స్థానంలో బలవంతుడైన అభ్యర్థి నిలబెట్టాలనే ఆలోచనలో ఉంది. సిట్టింగ్ ఎంపీలకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ సాధారణంగా పార్టీ టికెట్ నిరాకరించడానికి పలు కారణాలు చూపుతుంది. ఎంపీగా కానీ, ఎమ్మెల్యేగా కానీ అభ్యర్థి పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోతే కొత్త అభ్యర్థిని ఎంపిక చేస్తారు. మరో విషయం ఏమిటంటే ఇప్పటికే పలుమార్లు గెలిచినా ఆ స్థానంలో కొత్త అభ్యర్థిని ఎంపిక చేయాలనేది బీజేపీ కొత్త వ్యూహంగా కనిపిస్తోంది. బీజేపీ వర్గాలు అందిస్తున్న సమాచారం ప్రకారం అసోసియేషన్ ఆఫ్ బ్రిలియంట్ మైండ్స్ అనే ఏజెన్సీకి కాంట్రాక్ట్ ఇచ్చి సర్వే నిర్వహించింది. పార్టీ అభ్యర్థుల ఫీడ్బ్యాక్ సేకరిస్తోంది. తాజాగా అందిన రిపోర్టుల ప్రకారం సుమారు 100 మంది ఎంపీలు మాత్రం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లుగా తాజా సర్వేలో తేలింది. ఎంపీల పనితనం కొలమానం విషయానికొస్తే గెలిచిన ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ ప్రజల్లో ఉంటున్నాడా, సోషల్ మీడియాలో కనిపిస్తున్నాడా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సంక్షేమ పథకాలు తన నియోజకవర్గంలోని ప్రజలకు అందేలా రిపీట్ అనే అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ముందుగా 100 మంది ఎంపీల పనితీరుపై ఫోకస్ పెడతారు. అయితే పార్టీలో చాలా మంది టాక్ ఏమిటంటే వయస్సు పైబడిన వారిని పక్కన పెట్టి యువ నాయకులకు టికెట్లు ఇవ్వాలనేది బీజేపీ అధిష్టానం ఆలోచనగా చెబుతున్నారు. దీంతో పాటు ప్రస్తుతం ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరును అధ్యయనం తర్వాతనే తుది నిర్ణయం తీసుకుంటారు. ఏబీఎం సర్వేతో పాటు బీజేపీ సొంతంగా కూడా అభ్యర్థి పనితీరుపై అధ్యయనం చేయిస్తోంది. కాగా ఈ సర్వేను ప్రధానమంత్రి కార్యాలయం అధికారిక నమో యాప్ నియమించింది. కాగా నమో యాప్కు సుమారు 2 కోట్ల సబ్స్క్రైబర్లున్నారు.
ఇదిలా ఉండగా ఈ వారం ప్రారంభంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మాన్ సర్వే అనే యాప్ను ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా ప్రభుత్వ పాలనపై, నాయకుల పనితీరుపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటారు. ఈ సర్వేలో మొత్తం 14 ప్రశ్నలు అడుగుతారు. వాటిలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రజాదరణ స్కీమ్లు, నియోజకవర్గాల్లో ఎంపీల పనితీరు గురించి ప్రజల నుంచి నేరుగా సమాచారం తెలుసుకుంటారు. 2018లో కూడా ఇలాంటి సర్వేనే మోదీ సర్కార్ నిర్వహించింది. ఉదాహరణకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేర సర్వే నిర్వహించింది. రైతుల ఆదాయం పెంచుతామని అప్పుడు బీజేపీ హామీలు గుప్పించింది. ఈ యాప్ ద్వారా వచ్చిన ఫీడ్బ్యాక్ ద్వారా 2019 ఎన్నికల్లో 35% సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు నిరాకరించింది. గత నెల జరిగిన శాసనసభ ఎన్నికల్లో 21 మంది ఎంపీలను శాసనసభకు పోటీకి నిలిపింది. రాజస్థాన్లో 7, మధ్యప్రదేశ్లో 7, ఛత్తీస్గఢ్లో 3, తెలంగాణలో 3 ఎంపీల నిలబెట్టింది. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు వ్యూహాత్మకంగా ఇలాంటి ప్రయోగాలు చేస్తోంది బీజేపీ. పోటీకి నిలబడ్డ అభ్యర్థుల్లో 12 మంది గెలవగా 9 మంది ఎంపీలు ఓడిపోయారు. తెలంగాణలో బండి సంజయ్, అరవింద్ ధర్మపురి, సోయం బాపురావు ఓడిపోయిన వారిలో ఉన్నారు. దేశంలో అత్యధిక ఎంపీలున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇక్కడ సుమారు 15 మంది సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు దక్కడం అనుమానమే అంటున్నారు. వారిలో 5 మంది వయస్సు 75 ఏళ్లు వయసు దాటిపోయిందని చెబుతున్నారు. మిగిలిన 10 మంది ఎంపీల పనితీరు అంతా బాలేదని చెబుతున్నారు. కాన్పూర్ నుంచి సత్యదేవ్ పచౌరీ, మథురా నుంచి హేమామాలిని, ప్రయాగ్రాజ్ నుంచి రీతా బహుగుణ జోషి, బహరీష్ నుంచి అక్షయ్ లాల్ గౌరీల వయస్సు 75 ఏళ్లు దాటిపోయింది. వీరికి టికెట్లు అనుమానమే. అలాగే గుజరాత్ నుంచి 8 మంది, బీహార్ నుంచి 10 మంది, మహారాష్ట్ర నుంచి 10 మంది, మధ్యప్రదేశ్ నుంచి 11 మంది ఎంపీలు డేంజర్ లిస్టులో ఉన్నారని సమాచారం. ఇక ఢిల్లీ నుంచి చూస్తే గౌతమ్ గంభీర్, హన్స్ కూడా డేంజర్ జాబితాలో ఉన్నారు. ఇదిలా ఉండగా పార్టీలో సీనియర్లు, కీలకమైన నాయకులు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, మాజీ సీఎం బీసీ ఖండూరి, స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా వయస్సు పైబడ్డారన్న కారణంతో బీజేపీ టికెట్లు నిరాకరించింది. లోక్సభ ఎన్నికలకు, శాసనసభ ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. లోక్సభ ఎన్నికల విషయానికొస్తే ఓటర్లు ప్రధాని మోదీని దృష్టిలో ఉంచుకొని ఓటు వేస్తాడు. ఇక మోదీ మాత్రం పార్టీలో సెకండ్ జనరేషన్కి అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. అలా అని సీనియర్లను బలవంతంగా పంపరాదనేది ఆయన ఉద్దేశంగా చెబుతున్నారు. యువకులకు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే యాంటీ ఇంకంబెన్సీ నుంచి గట్టెక్కవచ్చునని ప్రధాని ఆలోచనగా తెలుస్తోంది. రాబోయే రోజుల్లో దీనిపై మరింత స్పష్టత వస్తుంది. అప్పటి వరకు వేచి చూడాల్సిందే.